గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు సీజనల్ వ్యాధులు వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా డెంగ్యూ ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాని వణికిస్తుంది. చిన్న పెద్ద తేడా లేకుండా డెంగ్యూ బారిన పడుతున్నారు. ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని డెంగ్యూతో కిక్కిరిసిపోతున్నాయి. డెంగ్యూ బారిన పడకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అమృత చిల్డ్రన్ హాస్పిటల్ డాక్టర్ రమేష్తో మా ప్రతినిధి మౌనీష్ ఫేస్ టు ఫేస్. గత కొన్ని రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు వైరల్ ఫీవర్లు విజృంభిస్తున్నాయి. మరి ముఖ్యంగా డేంజర్ డెంగ్యూ ఉమ్మడి వరంగల్ జిల్లాను వణికిస్తుంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని డెంగ్యూ ఫీవర్ అనేది భయభ్రాంతులకు గురి చేస్తుంది. ప్రభుత్వ ప్రైవేటు వైద్యశాలలన్నీ ఈ డెంగ్యూ ఫీవర్తో ఇబ్బందులు కిక్కిరిసిపోయిన నేపథ్యం కనిపిస్తుంది. అసలు డెంగ్యూ లక్షణాలు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే వాటిపై మనతో ఈరోజు మాట్లాడేందుకు ప్రముఖ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ వైద్య నిపుణులు, పిల్లల వైద్య నిపుణులైనటువంటి రమేష్ డాక్టర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. ముందుగా వైరల్ ఫీవర్లు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా డెంగ్యూ ఫీవర్ కూడా ఎక్కువ పెరుగుతుంది, దీని లక్షణాలు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు పిల్లలైనా ప్రజలకు పెద్దలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? నమస్కారం అండి, నేను డాక్టర్ రమేష్ని, అమృత పిల్లల హాస్పిటల్ కిషన్పురాలో. ఇది ప్రతి సంవత్సరము మనకి ఆగస్ట్ నుంచి ఒక 3-4 నెలలు, అక్టోబర్ వరకు, నవంబర్ వరకు ఈ డిసీజులన్నీ కామన్. ఒకప్పుడు మనకి ఈ అతిసార వ్యాధులు బాగా వచ్చేటి, కానీ ఈ మధ్య ఈ అతిసార వ్యాధి వీటికన్నా ఈ వైరల్ ఫీవర్లు అంటారు, దాన్ని తెలుగులో విష జ్వరాలు అనొచ్చు, డెంగ్యూ జ్వరాలు అనొచ్చు. కొన్ని డెంగీ లాగానే ఉంటాయి కానీ డెంగీ నెగిటివ్ ఉంటుంది, బట్ లక్షణాలన్నీ డెంగీ లక్షణాలు ఉంటాయి. సో అన్నీ కమ్స్ అండర్ సేమ్ కేటగిరీ. ఇవన్నీ విష జ్వరాలు అంటాము. మెయిన్గా ఏంటంటే ఈ జ్వరాలన్నీ జ్వరం హై గ్రేడ్ వచ్చి తొందరగా వాళ్ళు నీరసం అయిపోతుంటారు. నీరసం అవ్వడము, వాంతులు బాగా అవ్వడము, ఈ 2 లక్షణాలు ఎవరికైతే అవుతాయో వాళ్ళని మాత్రం ఎంత తొందరగా అడ్మిట్ చేసుకుంటే అంత మంచిది. ఇంకోటి, ఇవి రాకుండా జాగ్రత్తలు ముఖ్యంగా అంటే కామన్గా మెనీ ఆఫ్ దీస్ ఇవన్నీ దోమలతోనే వస్తుంటాయి. సో దోమల నుంచి ఎలా మీరు జాగ్రత్తగా, ఎంత జాగ్రత్త తీసుకుంటారు? ఆల్అవుట్ వాడతారా, మస్కిటో మెష్లు వాడతారా, ఇంటికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిది. మీ కాలనీనే క్లీన్ పెట్టుకోవడము, మీ పరిసర ప్రాంతాలు, ఇంటి పక్కన బయట మురుగు కాకుండా లేకుండా చూసుకోవడము, ఇవన్నీ అందరూ కలిసి ఎంత చేసుకుంటే దోమలు రాకుండా చేసుకుంటే చాలా మటుకు తగ్గే ఆస్కారం ఉంటుంది. అన్నిటికన్నా మీరందరూ కణాలు భయపడుతుంటారు డెంగీ విషయంలో. అసలు విషయం ఏంటంటే వాళ్ళకి ఒళ్ళు వాపులు రావడము, బీపీ డౌన్ అవ్వడము, ఇవి అన్నిటికన్నా ముఖ్యము. సో బీపీ డౌన్ అవ్వడం కానీ తగ్గడం, బీపీ తగ్గడం కానీ, ఒళ్ళు వాపులు వచ్చినాయంటే డెఫినెట్గా పేషెంట్ సీరియస్ దిక్కు తిరుగుతున్నట్టు లెక్క. అక్కడ జాగ్రత్త వహించాలి. ఇది అయితే నార్మల్గా సామాన్య ప్రజలు నార్మల్ ఫీవర్ని కూడా డెంగ్యూ ఫీవర్గానే ఫీల్ అవుతున్నారు, అంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో నార్మల్ ఫీవర్కి డెంగ్యూ ఫీవర్కి ఇక్కడ వ్యత్యాసం ఏంటి డాక్టర్? ఈ డెంగ్యూ ఫీవర్లో ఏంటంటే జ్వరంతో పాటు చాలామందికి ర్యాష్ వచ్చేస్తుంది, ఒళ్ళంతా రెడ్గా అయిపోతుంది అన్నట్టు, ఒళ్ళంతా. ఇది కామన్ ఫ్యూచర్, అందరికీ ఉండకపోవచ్చు, బట్ చాలా మందికి ఒళ్ళంతా రెడ్గా అయిపోతుంది, రెడ్ కలర్ అయిపోతుంది బాడీ అంతా, అలా అవ్వచ్చు. దాని తర్వాత వేరే జ్వరాలలో పిల్లలు ముఖం పీకిపోతారు. ఈ జ్వరంలో ఏంటంటే తొందరగా డల్ అయిపోయి ముఖం ఉబ్బినట్టు కనబడుద్ది. ఇది మెయిన్గా డెంగీ ఫీచర్ అన్నట్టు. సో ముఖం ఉబ్బినట్టుగా అనిపించడము, మీరు అందరూ ఏమనుకుంటారంటే బాగా పడుకున్నాడు సార్ ముఖం ఉబ్బింది అనుకుంటారు, అలా కాదు. సో డెంగీ జ్వరంలో నీరసం తొందరగా వచ్చేస్తుంది, ప్లస్ ముఖం ఉబ్బినట్టు ఏ మాత్రం అనిపించినా తొందర కడుపు నొప్పి వస్తుంది. వేరే జ్వరాలలో తొందర కడుపు నొప్పి రాదు. ఈ లక్షణాలు ఉన్నాయనుకోండి, వెంటనే పరీక్షలు చేయించుకోండి. ముందే ఫస్ట్ డేనే డెంగీ పరీక్ష చేయించకండి. మనకి లక్షణాలు కొన్ని నీరసం అవుతున్నాడు, ఈ లక్షణాలు ఉన్నప్పుడే మీరు పరీక్ష చేయించుకోండి. దాని తర్వాత వైద్యం దాన్ని బట్టి డాక్టర్లు చేస్తుంటారు. పీల్స్, జెట్ కాయిల్స్, క్రీమ్స్ వాడతారు కదా, సోడోమాస్ లాంటి క్రీమ్స్ వాడుతుంటారు కదా, వాటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అయినా ఏమన్నా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? దీనివల్ల ఏమన్నా దోమలు తగ్గే అవకాశాలు ఉన్నాయా? అదే ఈ జెట్ కాయిల్స్ వాడడము, ఆల్అవుట్స్ వాడడం కానీ, బాడీకి ఓడోమాస్ వాడడం, ఇవన్నీ మనం చేసేది కామన్గా నైట్ టైమే చేస్తాం, ఇంట్లో ఉన్నాక పడుకున్నప్పుడు చేస్తాం. కానీ డెంగీ దోమ కుట్టేది డే టైము. సో మీ క్రీమ్లు ఇవన్నీ ఏం పని చేయవు, అవన్నీ డే టైం పెట్టుకోండి, నో ప్రాబ్లం. కానీ ఏదైనా ఓ బాడీకి మనం బయట అప్లై చేసాము,
అంటే దాని అలర్జీ రియాక్షన్లు వచ్చే ఆస్కారం ఉండొచ్చు. చాలా తక్కువ మోతాదులో ఉంటుంది, తక్కువ మందికి వస్తుంది. కొందరు గ్రామస్తులు ఇటు బొప్పాయి రసాన్ని వల్ల ఇటు డెంగ్యూ ఫీవర్ తగ్గిస్తారంటూ కొన్ని చెప్తున్నారు. అది ఎంతవరకు పనిచేస్తుంది? మా పరంగా లేదా శాస్త్రపరంగా అది ఏమీ పనిచేయదు. మీకు ఏ భోజనము ఏ బొప్పాయి రసము దానికి పనిచేయదు. ఎప్పుడైతే డిసీజ్ వెళ్ళిపోతుంటుందో బాడీ నుంచి ఆటోమేటిక్గా ప్లేటెడ్ పెరుగుతాయి. ప్లేటెడ్ కణాలు ప్రస్తుతం హాస్పిటల్లో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, అంటే పిల్లల కెపాసిటీ ఎంతవరకు ఉన్నది, మీ సదుపాయాలు ఎలా ట్రీట్మెంట్ చేస్తుంటారు ఇక్కడ? అంటే మనం 25 సంవత్సరాల నుంచి వీఆర్ డూయింగ్ క్రిటికల్ కేర్. అంటే మరీ సీరియస్గా ఉన్న పేషెంట్లని వెంటనే మనం వైద్యం స్టార్ట్ చేసి అన్ని చేస్తున్నాము. ఎందుకంటే అన్ని రకాల వస్తువులు సీరియస్ పేషెంట్ చేయడానికి కావాల్సిన అన్ని వస్తువులు అన్నీ ఈ హాస్పిటల్లో ఉన్నాయి. లైక్ హైదరాబాద్ లెవెల్లో మనం అన్నీ పెట్టాము, ఇంక్లూడింగ్ పీడియాట్రిక్ డయాలసిస్ దగ్గర నుంచి వెంటిలేటర్లు అండ్ హై ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్లు అంటాము. ఇవన్నీ ఏంటంటే పేషెంట్ బాగా సీరియస్ దిక్కు తిరిగినప్పుడు అవసరం పడే ఎక్విప్మెంట్స్ అన్నట్టు, అవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. అన్నీ చేయడానికి మంచి ఎక్స్పీరియన్స్డ్ సిస్టర్స్ టీమ్ ఉన్నారు, డాక్టర్స్ టీమ్ అందరు ఉన్నారు. మెయిన్గా క్రిటికల్ కేర్, దిస్ హాస్పిటల్ ఈజ్ మెయిన్లీ ఫర్ ఏ క్రిటికల్ కేర్ ఫర్ లాస్ట్ 25 years. 25 సంవత్సరాల నుంచి ఈ హాస్పిటల్ అనేది నడుస్తున్నాయి. చాలామంది పిల్లలకు అయితే తమ ప్రాణాలను కాపాడినట్టు డాక్టర్ చెప్తున్నారు. వైరల్ ఫీవర్ల వద్ద అప్రమత్తంగా ఉండాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, పరిశుభ్రత ముఖ్యమంటున్న డాక్టర్ రమేష్ గారితో ప్రస్తుతం మాట్లాడడం జరిగింది. కెమెరా పర్సన్ మధుతో మౌని షైన్ న్యూస్ వరంగల్.